ఎలక్షన్ పనులు ఎలా జరుగుతున్నాయి? ఓ వాటికేమండి, నిన్న కూడా 2 లారీలు జనాలు పంపించాను. కాకపోతే భోజనమే చాలేదు. నియోజకవర్గం అంతా డబ్బులు పంపించాం. ఏ గోడ మీద చూసినా తమ్ముడు ఫోటోలే. బహిరంగ సభ సూపర్ గా జరిగింది. మేమంతా ఉండగా తమ్ముడిని వదిలేస్తావా? ఆ మొహంలో గెలుపు కల కనిపిస్తుందిగా. రామచంద్ర ప్రసాద్ రే మన వాడికి ఓడేసినా కూడా ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదండి. Very good. వాళ్ళకి డిపాజిట్ కూడా రాదు. అబద్ధం చెప్తున్నారండి ఈయన. ఎవరు ఏ పని చేయడం లేదు. ఏయ్, నేను మీకు నిన్నే ఫోన్ లో చెప్పాను కదా. ఈయన అంటే మర్యాద ఉండదు ఏమనుకున్నావు? ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? ఏయ్, ఏయ్, ఆగండి, ఆగండి. మాట్లాడు, ఏయ్, చంపేస్తా నిన్ను. ఆగండి. ఏంటయ్యా అది? వెళ్ళి కూర్చో. అండ్ యూ, మర్యాద లేకుండా మాట్లాడడం బ్యాడ్ మేనర్స్. మీ ముందు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. ఇలాంటి వాడికి టికెట్ ఇప్పించారు. రామచంద్ర ప్రసాద్ ఎదిరించే దమ్ము ఇతనికి ఉందా? ఏంటయ్యా నువ్వు మాట్లాడుతున్నావు? రామచంద్ర ప్రసాద్ ఇతను మాత్రం శత్రువు కాదు, నీకు నాకు మనందరికీను. అది మర్చిపోయి నా ముందే మీ అందరూ అతన్ని పొగిడేస్తున్నారు. అతన్ని మేమెవరూ పొగడ్డం లేదండి, మీరే నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నారు. అంత ఇష్టం లేకపోతే ఆ రోజు మీటింగ్ లోనే చెప్పుండొచ్చు కదా. మీరు చూశారుగా, ఆ రోజు మీ కళ్ళ ముందే కదా అంత గొడవ జరిగింది. అయినా పట్టించుకోకుండా ఇతనికి టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చేసాం, అది ఇప్పుడు మార్చడం కుదరదు. ఇతను గెలవడానికి ఏం చేయాలి దాని గురించి మాట్లాడండి. ఏం చేయమంటారు? ఏం చేసినా ఇతను రామచంద్ర ప్రసాద్ అయిపోతాడా? గెలుస్తాడని తెలిస్తే అతనితో మేము విరోధం పెట్టుకోలేమండి. ఏంటయ్యా, నా ఎదుటే అతన్ని సపోర్ట్ చేస్తున్నారా? మీరు మాత్రం ఏంటి? రేపు గెలిచాక అతనికి సపోర్ట్ ఎక్కువ ఉందని తెలిస్తే నువ్వు సీఎం గా ఉండు, నేను డిప్యూటీ సీఎం గా ఉంటాను అలా అని చెప్పి మీ ఇద్దరు రాజీ పడరు. ఇతని కోసం పనిచేసి మేమందరం విరోధులు అవ్వాలా? ఇప్పుడు చెప్తున్నానండి, నేను ఇతనికి పని చేయం. ఇతను గెలవడు, ఇతనికి డిపాజిట్ కూడా రాదు. కావాలంటే నా గురించి రాసి నువ్వు మాట్లాడుకో. నువ్వు పని చేయలేవు. నాకు గెలవడం తెలుసు. నేనేమి ఓడిపోను. నాకు తెలుసు. నేనేమి ఓడిపోను. సీఎం పక్కన ఉన్నాడని పొగతో మాట్లాడుతున్నావా? నరికేస్తా నేను ఏమనుకుంటున్నావా? మాట్లాడకండి అయ్యా. వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. నోరు మూసుకొని ఉండాలా? ముందు బయటికి నేను వెళ్ళు. గెలుస్తాను. నువ్వు బయటికి వెళ్ళు. బయటికి వెళ్ళి వెయిట్ చేయి. గో. చిన్న పిల్లడే పోరా బయటికి పో. అతనితో గొడవ పోరా పడుతున్నా. బయటికి. ఇలాంటి రోడ్డు సీట్ ఇలాగే ఉంటుందండి. పొమ్మనండి వాడిని. నిన్ను పోరా బయటికి.